హైదరాబాద్ని ఒక మంచి విశ్వనగరంగా, ఒక స్మార్ట్ సిటీగా చూడాలనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారండి? ఐ హోప్ మీరందరూకి అట్లానే కోరిక ఉంటుంది. కానీ ఆ విధంగా డెవలప్ అవ్వాలి అనుకుంటే ఏ విధమైన మన ఇప్పటి నుంచే ఒక స్టెప్స్ అనేది ఏ విధమైన మనం ఒక స్టెప్స్ అనేది తీసుకుంటే డెఫినెట్గా మన హైదరాబాద్ యొక్క మార్క్ అనేది విశ్వవ్యాప్తంగా కూడా ఉండడానికి అవకాశం ఉంది. ఒక మార్క్ అనేది ఏర్పరచడానికి అవకాశం ఉన్న స్టెప్స్ అన్నమాట. ఇప్పుడు మన హైదరాబాద్లో ఇప్పుడు మన దగ్గర ఉన్న ఏంటి రీసోర్సెస్ని మనకి ఏది ఉంటే మనము డెవలప్ అవుతాము, ఒక మంచి రికగ్నైజ్డ్గా వరల్డ్ వైజ్ అవుతాము అనేది ఈ పాయింట్స్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు లిజన్ ద వీడియో అంటిల్ ఎండ్ అనమాట. చివరి వరకు ఈ వీడియోని చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది. సుమారుగా అప్రాక్సిమేట్ ఒక 10 పాయింట్స్ మనం ఇందులో డిస్కస్ చేద్దాము. హైదరాబాద్ ఏంటంటే ఇప్పుడు ఎక్స్టెండ్ చేసిన ఇప్పుడు హెచ్ఎండిఏ అంతకుముందు ఉన్న లిమిట్స్ సుమారుగా 7,500 ఆ ప్రాంతం 562 స్క్వేర్ కిలోమీటర్ వల్ల ఇప్పుడు నియర్ అబౌట్ 10,000 స్క్వేర్ కిలోమీటర్స్ కూడా ఎక్స్పాండ్ చేయటం జరిగిందనమాట. అంటే RRR వరకు, రీజనల్ రింగ్ రోడ్ వరకు ఎక్స్పాన్షన్ జరిగింది. దానివల్ల ఏంటంటే ఒక బిగ్గెస్ట్ సిటీ అనేది ఇప్పుడు హైదరాబాద్ అవతరించబోతుంది అనమాట. అట్లనే హైదరాబాద్కి ఇప్పుడు ఒక మంచి డెవలప్మెంటు, మంచి మణిహారంగా ఆ స్కోప్, ఆపర్చునిటీస్, అవకాశాలు ఉన్నామని మనం చూస్తే రీజనల్ రింగ్ రోడ్డు అనేది ప్రీవియస్ గవర్నమెంట్ స్టార్ట్ చేసినా కానీ ఇంతవరకు అయితే కొంతవరకు అయితే నార్త్ పార్ట్లో కొంతవరకు అది ల్యాండ్ ఎక్విజిషన్ 70 to 80% వరకు అయిపోయింది. ఇంకా సౌత్ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్టెడ్ అయింది. ఇంకా మార్కింగ్ పూర్తిగా అవ్వలేదు. కొన్ని ప్రాంతాల్లో అయితే మార్కింగ్ అయితే చేయడం జరిగింది. ఆల్రెడీ నార్త్ పార్ట్కి నేషనల్ హైవే 161 అనేది ఇవ్వటం జరిగిందనమాట. ఇంకా సౌత్కి ఇంకా పెండింగ్లో ఉన్నాయి అనమాట. అంటే ఒక రీజనల్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్ ఆల్రెడీ మనకు ఉంది. అవుటర్ రింగ్ రోడ్డు మనం చూసాం ఏ విధంగా ఫాస్ట్గా డెవలప్ అయిందో అవుటర్ రింగ్ రోడ్డు. దానివల్ల ఏంటంటే చాలా వరకు హైదరాబాదు కనెక్టివిటీ అనేది బాగా పెరిగింది, ట్రాఫిక్ రిడ్యూస్ అయ్యింది సిటీలో, మెయిన్ కోర్ సిటీలో. అట్లనే ఇంతకన్నా ఎక్కువ డెవలప్మెంట్ ఉన్న అవకాశం ఉన్న ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. యాక్చువల్గా ఇది రీజనల్ రింగ్ రోడ్. రీజనల్ రింగ్ రోడ్డు ఇప్పుడు ఏంటంటే సుమారుగా 340 కిలోమీటర్స్లో రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్ ఏంటంటే అది హైదరాబాద్కి మంచి అవకాశం అనమాట. అట్లనే రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ కూడా రీజనల్ రింగ్ రైల్ అనేది కూడా ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు. రీజనల్ రింగ్ రైల్ అంటే ఇక్కడ రైల్ ఉంటుంది. ఈ అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా ఏంటంటే మెట్రో ప్లాన్ చేస్తున్నారు, మెట్రో ట్రైన్ అనమాట. అంటే చూడండి అట్లా ఏ విధంగా డెవలప్మెంట్ ఉంటుందో. అట్లనే ఈ విధంగా బిట్వీన్ ORR అండ్ రీజనల్ రింగ్ రోడ్ కూడా ఏంటంటే సెమీ అర్బన్ క్లస్టర్లో కూడా ఏంటంటే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ విత్ క్లస్టర్స్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ రాబోతున్నాయి అన్నమాట ఈ ఏరియాస్లో. అంటే పొటెన్షియల్ అనేది ఒక విధమైన ఏంటంటే ఎక్కడికి వాక్ టు వర్క్ కాన్సెప్ట్లో రాబోతున్న సిటీ అనమాట. ఇది ఎక్స్పాన్షన్ మోడ్లు. అంటే ఇప్పుడు ఏంటంటే ఇది ప్లానింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి మనము ఎంత బాగా ప్లాన్ చేసి డెవలప్మెంట్ చేయగలంటే ఒక స్మార్ట్ సిటీగా, ఒక మంచి పేరొందిన సిటీగా డెవలప్ చేయడం ఉన్న యొక్క పొటెన్షియల్, అవకాశం అనేది, అద్భుతమైన అవకాశం అనేది ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కి దొరికిందనమాట. అది వాళ్ళ యొక్క ఏ విధంగా ఎంత ఫాస్ట్గా డెసిషన్ తీసుకొని ఎంత ఫాస్ట్గా దీన్ని మెటీరియలైజ్ చేస్తారనే దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది. ఇంకొకటి ఇప్పుడు ఈ రీజనల్ రింగ్ రోడ్ 340 కిలోమీటర్స్ యొక్క చూసుకుంటే ఇంకొకటి మెయిన్ అద్భుతమైన అవకాశం హైదరాబాద్కి ఏంటంటే ముఖ్యంగా సుమారుగా ఒక 55 కిలోమీటర్స్లో డిస్టెన్స్లో అటు వెస్ట్ నుంచి ఈస్ట్ హార్ట్ ఆఫ్ ది సిటీలో గుండా పోయే మూసీ రివర్ అనమాట. ఈ మూసీ ఫ్రంట్ డెవలప్మెంట్ అనేది అద్భుతమైన అవకాశం. అంటే హార్ట్ ఆఫ్ ది సిటీలో మూసీని డెవలప్మెంట్ చేస్తూ క్లీన్ చేసేసి దానిపైన ఒక రవాణా సౌకర్యం, ఒక మామూలుగా ఒక హైవే లాగా
ఒక రవాణా సౌకర్యం ఏర్పరిస్తే అటు సిటీలో కూడా ఏంటంటే బాగా కనెక్టివిటీ వెస్ట్ నుంచి ఈస్ట్కి ఏంటంటే 56 కిలోమీటర్లు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు రావడానికి అవకాశం ఉంది. మంచి కనెక్టివిటీ, ట్రాఫిక్ డెన్సిటీ తగ్గడానికి అవకాశం ఉంది. అట్లనే ఆ మూసి అంటే ముక్కు మూసుకునే పరిస్థితి లేకుండా కూడా అద్భుతంగా అందంగా తీర్చిదిద్దడానికి ఒక అవకాశం, పొటెన్షియల్ ఉన్న ప్లేస్. అంటే నేను అనేది ఇప్పుడు ఏంటంటే ఒక పొటెన్షియాలిటీని మనము వేరీ చేస్తున్నాం అన్నమాట. అంత అవకాశం ఉంది ఇది. మనం చాలా సిటీస్లో చూస్తుంటాము, హార్ట్ ఆఫ్ ది సిటీస్లో రివర్స్ పోతుంటాయి, పొల్యూషన్ లేకుండా చుట్టుపక్కల చాలా ఆహ్లాదకరంగా డెవలప్ చేసిన ఆ విధంగా డెవలప్ చేయడానికి కాస్త అవకాశం, అద్భుతమైన ఆపర్చునిటీ ఉన్న అవకాశం దాన్ని ఇప్పుడు ఉన్న ప్రస్తుతం గవర్నమెంట్ కూడా ఏంటంటే ఒక ఛాలెంజ్గా తీసుకొని ఫాస్ట్ డిసిషన్తో తీసుకుంటే చాలా వరకు అద్భుతంగా డెవలప్మెంట్ అనేది రాబోతుంది అనమాట. ఇక్కడ దానివల్ల కూడా ఏంటంటే డెవలప్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో రియల్ ఎస్టేట్ అనేది అద్భుతంగా ఉండబోతుంది అనమాట. ఇప్పుడు ఇది అవినాభావ సంబంధం అన్నమాట. ఇన్ఫ్రాస్ట్రక్చరు, డెవలప్మెంటు, గ్రోత్ ఇవన్నీ ఉంటుంటే ఏంటంటే రియల్ ఎస్టేట్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇవన్నీ ఏంటంటే కీ ఫ్యాక్టర్స్ అనమాట. నేను డెవలప్మెంట్ ఎందుకు చెప్తున్నానంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంక్రీజ్ ద కనెక్టివిటీ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా యొక్క రియల్ ఎస్టేట్ మీద ప్రభావం చూపుతుంది అనమాట. అట్లనే ఇంకోటి చూసుకుంటే మెట్రో. ఎక్కడైనా కానీ రియల్ ఎస్టేట్ మంచిగా డెవలప్ అవ్వాలంటే కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇందాక చెప్పుకునే విధంగా అట్లనే రోడ్ కనెక్టివిటీ కానీ, అట్లనే మెట్రో కూడా ఏంటంటే మెట్రో యొక్క ఎఫెక్ట్ ఏ సిటీ కన్నా చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇంకా విస్తరించాల్సిన అవకాశం, స్కోప్ ఉందన్నమాట. అన్ని ప్రదేశాల నుంచి ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరగా వచ్చేట్టుగా ఔటర్ రింగ్ రోడ్ని కలుపుతూ, ఇప్పుడు ఇది ఔటర్ రింగ్ రోడ్ అనుకోండి, ఔటర్ రింగ్ రోడ్ హార్ట్ నుంచి కలుపుతూ కొన్ని మెట్రోస్ పెడితే చుట్టుపక్కల మళ్ళీ ఔటర్ రింగ్ రోడ్ కూడా మెట్రో వస్తే ఎంత అద్భుతం కనెక్టివిటీ అనేది బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఇక్కడ డెన్సిటీ ఆఫ్ ది పాపులేషన్ ఆల్రెడీ ఉండటం వల్ల అంటే కనెక్టివిటీ ఒక ప్రాంతం నుంచి ఎక్కడికైనా కానీ వెళ్ళగలిగిన కెపాసిటీ, తక్కువ టైంలో అలసట లేకుండా ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి రాయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అది దాని అంత ఎఫెక్ట్ అంటే మెట్రో ఎక్స్పాన్షన్ అనేది ఇంకా ఫర్దర్ స్కోప్ ఉన్న పొటెన్షియల్ ఉందన్నమాట. దానివల్ల కనెక్టివిటీ పెరగటం వల్ల కూడా రియల్ ఎస్టేట్ మీద చాలా ప్రభావం ఉంటుందన్నమాట. అట్లనే మెట్రో తర్వాత ఏంటంటే ముఖ్యంగా చాలా ఎస్సీజెడ్లు చాలా ఎస్సీజెడ్లు కూడా ఏంటంటే ఐ థింక్ ఇట్ ఈస్ లెస్ దెన్ 50% ఆఫ్ ది కెపాసిటీతోనే ఇప్పుడు నడుస్తున్నట్టుండి. అంటే ఇంకా ఫర్దర్ స్కోప్ ఆఫ్ ది అనదర్ 50% ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే ఇండస్ట్రీస్ వస్తుందో డెఫినెట్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుందో రియల్ ఎస్టేట్ అనేది అద్భుతంగా ఉంటుంది. అది మెయిన్ ఏంటంటే మనము ఎప్పుడైతే చూసుకోవాలంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ రియల్ ఎస్టేట్ మీద చాలా ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే గ్రోత్ మీద మనం ఫోకస్ చేస్తామో ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ అనేది ఆ సిటీలో బ్రహ్మాండంగా ఉండబోతుంది అనమాట. అట్లనే ఎస్సీజెడ్లో కూడా ఏంటంటే మళ్ళీ ఇక్కడే మనం ఇంకోటి చూసుకుంటే నిమ్స్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అన్నమాట. ఇది జహీరాబాద్లో ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. చాలా వరకు ఇప్పుడు వర్క్స్ కూడా జరుగుతున్నాయి, కనెక్టివిటీ రోడ్స్ కూడా చేస్తున్నారు. మంచిగా డెవలప్మెంట్ అంటే బాంబే హైవేకి చెవుల్లో అనమాట ఆల్మోస్ట్. అంటే ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు ఇట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ మోర్ దెన్ 5.5 lakh ఎంప్లాయ్మెంట్ అనమాట ఇక్కడ నిమ్స్లో. అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ ఫర్ డిఫరెంట్ ఆటోమొబైల్ కాన్సెప్ట్స్ కానీ డిఫెన్స్ ఇండస్ట్రీస్ కానీ సమ్ ఇండస్ట్రీస్ వచ్చినాయి, ఇంకా రాబోతున్నాయి అనమాట. అంటే ఎప్పుడైతే ఇండస్ట్రీస్ వస్తూ ఉంటాయో డెఫినెట్గా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. కాబట్టి దానివల్ల రియల్ ఎస్టేట్ మీద ప్రభావం ఉంటుంది. కాబట్టి అందుకని మీకు చూస్తే బాంబే రూట్లో ఎక్కడైనా కానీ క్లస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆల్ అలాంగ్ ద రూట్ అనమాట. అప్ టు జహీరాబాద్ మీరు చూసుకుంటే ఇండస్ట్రీస్ రైట్ లెఫ్ట్ ఎంఆర్ఎఫ్ కానీ మహేంద్ర కానీ ఇట్లాగా డిఫరెంట్ తోషిబా ఇట్లా డిఫరెంట్ కంపెనీస్ రావడం వల్ల ఏంటంటే ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఎఫెక్ట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ మీద ప్రభావం ఉంటుంది. అప్పుడు ఏంటంటే మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇంకొకటి మనం చూసుకుంటే ఏంటంటే ఎయిర్పోర్ట్ స్పెసిఫిక్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది. ఎయిర్పోర్ట్ స్పెసిఫిక్ డెవలప్మెంట్ కూడా ఏంటంటే ఇది కూడా ఏంటంటే ఇట్ ఈస్ లెస్ దెన్ 20% కూడా ఇంకా పొటెన్షియల్ రాలేదన్నమాట. అంటే ఎయిర్పోర్ట్లో
సుమారుగా 5,500 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్ ఉంటే హార్డ్లీ దే యూజ్డ్ మోస్ట్లీ 2,500 ఇంకా 3,500 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్ ఒక ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ స్పేస్కి కానీ అటు బిజినెస్ 6 పోర్ట్స్గా డెవలప్ చేయబోతున్నారు దాన్ని. అట్లనే లాజిస్టిక్ పోర్ట్ అని, అట్లనే మెడికల్ పోర్ట్ అని, ఈ విధంగా హాస్పిటల్ పోర్టు, లాజిస్టిక్ పోర్టు, ఈ విధంగా డెవలప్ చేయబోతున్నాం. అవన్నీ మెటీరియలైజ్ అయితే డెఫినెట్గా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది చాలా బీభత్సంగా ఉండబోతుంది. దానివల్ల ఏంటంటే ఆ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ మీద ప్రభావం ఉంటుంది, డిమాండ్ ఉంటుంది, ఆటోమేటిక్గా రేట్స్ కూడా అప్రిషియేషన్ రావడానికి అవకాశం. అందుకనండి ఈ మామిడిపల్లి, తుక్కు కూడా ఈ సరౌండింగ్స్లో ఏంటంటే ఫ్యూచర్లో చాలా బాగా అద్భుతంగా రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. రెసిడెన్షియల్గా బాగా డెవలప్మెంట్ అవకాశం ఉంది. అదే కానీ ఈ తుక్కు కూడా, శంషాబాద్ ఈ ఏరియాస్లో మెట్రో కూడా రావడం వల్ల దాని ప్రభావం కూడా ఏంటంటే బాగా ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్ ఏంటంటే చాలా వరకు పీపుల్ అక్కడే ఎంప్లాయ్మెంట్ ఉండడం వల్ల అక్కడే ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి రియల్ ఎస్టేట్ మీద ఆ ఏరియాస్ బాగా ఫ్యూచర్లో బాగా డెవలప్మెంట్ అవడానికి అవకాశం ఉందన్నమాట. ఎప్పుడైనా కానీ ఇప్పుడు హౌ కాంపిటెంట్ వీఆర్ అన్నట్టు ఏంటంటే మనం తీసుకుని ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఆల్మోస్ట్ నవంబర్ నుంచి మనం తీసుకున్నా కానీ 7 months దాటింది. ఒక పాలసీస్ అనేది, ప్రోగ్రామ్ పాలసీస్, స్ట్రాటజీస్ అనేది చాలా ఫాస్ట్గా ఇంకా తీసుకురావాలి, వాళ్ళ యొక్క వేగాన్ని పెంచాలి అనేది నా కోరిక. ఎందుకంటే ఉన్నంతగా అంతకుముందున్న సిస్టంలోనే పాలసీస్లోనే ఇంకా కొట్టుమిట్లు ఆడుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి. ఇక నుంచి అయినా కానీ ఒక టీమ్గా అటు మినిస్టర్స్ కానీ అడ్మినిస్ట్రేటివ్ని కరెక్ట్ పాలసీస్, ప్రోగ్రామ్స్ ఎస్టాబ్లిష్ చేసి ఫైనల్ చేసి ఒక అడ్మినిస్ట్రేషన్ని పరిగెత్తించగలిగితేనే అప్పుడు డెవలప్మెంట్ అనేది వస్తుందన్నమాట. డెవలప్మెంట్ కూడా ఏంటంటే ఫాస్ట్గా రన్ అవ్వాలా. ఈ డెసిషన్స్ మనం తీసుకునే డెసిషన్స్ కరెక్ట్ అయి ఉండాలా. ఆ డెసిషన్స్ని ఇంప్లిమెంటేషన్ ఫాస్ట్గా ఉండాలా. అప్పుడే ఏంటంటే తొందరగా డెవలప్మెంట్ గ్రోత్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఎక్కడా కూడా ఇప్పుడు చూడండి, ఒక్కసారి మనము చంద్రబాబు నాయుడు రాగానే వచ్చిన మరుసటి రోజు, ఎలక్షన్ మరుసటి రోజే అమరావతి క్లీన్ అయిపోతుంది, స్టార్టెడ్ వర్క్. అంటే ఆ విధంగా మనకి ఒక స్ట్రాటజీ, ఒక లీడర్ అనేది తీసుకురాగలిగితేనే అద్భుతంగా అవకాశం. ఎందుకంటే ఇటు రేవంత్ రెడ్డి గారికి కూడా ఏంటంటే రియల్ ఎస్టేట్ పరంగా చాలా అనుభవం ఉంది. ఆల్రెడీ కోకాపేట ఆ ఏరియాస్లో ఆయన చేశారు రియల్ ఎస్టేట్ విధంగా. అందువల్ల ఏంటంటే అవన్నీ తనకి తెలుసు. ఏంటంటే ఇవన్నీ కొంచెం పాయింట్స్ అనేది నేను వాటిని చెప్తున్నాను, అందరికి తెలిసినాను. కాకపోతే ఏంటంటే మనకు తెలిసిన వాటిని పర్ఫెక్ట్గా మనము ఇంప్లిమెంట్ చేస్తే డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. కాంపిటీటివ్ సిటీగా అటు ఇండియాలోను అటు వరల్డ్లోను అది పరిశ్రమలు స్థాపించడానికి కానీ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయడంలో కానీ, వీటన్నిటిలో విధంగా ఏంటంటే మన హైదరాబాద్ నెంబర్ 1గా ఉండటానికి అవకాశం ఉందన్నమాట. ఇంకోటి చూసుకుంటే మనకేంటంటే ట్రాన్స్పరెన్సీ కూడా పెంచాలి. ఎప్పుడు గవర్నమెంట్లో ట్రాన్స్పరెన్సీ లేకపోతే చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అటు గవర్నమెంట్కి కానీ అటు అడ్మినిస్ట్రేషన్కి కానీ. ట్రాన్స్పరెన్సీ అంత ఇంపార్టెంటు. అట్లనే టైం బౌండ్ కూడా ఉండాలి. టైం బౌండ్ పాలసీస్ అంటే ఒక ఇండస్ట్రీస్కి ఒక అప్లికేషన్ మనం ఇచ్చిన తర్వాత ఇన్ని రోజుల్లో కంపల్సరీగా దానికి అప్రూవల్ ఇవ్వాలా లేదా రిజెక్ట్ చేయాలా అనేది ఒక టైం బౌండ్, ఒక ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, ఈ 3 ఫ్యాక్టర్స్ మీద మన అడ్మినిస్ట్రేషన్ రన్ అయితే ఏంటంటే రిజల్ట్స్ అనేది అద్భుతంగా రావడానికి అవకాశం ఉందన్నమాట. ఇంకోటి మనం జనరల్గా చూసేది ఒక కామన్ పబ్లిక్గా ఏ సిటీ అయినా కానీ ట్రాఫిక్ కంట్రోల్ ఇంకా డెవలప్మెంట్కి స్కోప్ చాలా ఉంది హైదరాబాద్లో. ఒకసారి వర్షం పడితే రోడ్లన్నీ ఫ్లడ్స్ ఇంకా అవుతున్నాయి. అట్లనే ట్రాఫిక్ అన్నీ ఆగిపోవటము, రోడ్డు మీద ఏంటంటే బీభత్సంగా కార్లు ఆగిపోవటము, రిపేర్స్ కానీ, ఫ్యూయల్ కన్జంప్షన్ కానీ చాలా పెరగటం వల్ల అంటే చాలామందికి ఇబ్బంది పడుతున్నాము. అట్లనే మనము బెంగళూరులో ఈ ప్రాబ్లమ్స్ ఉండటం వలన చాలా వరకు ఏంటంటే బెంగళూరు నుంచి కొంతమంది ఇక్కడ షిఫ్ట్ అవుతానికి కూడా ప్రయత్నిస్తారు. అట్లనే ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఏంటంటే అలసిపోతారు మనుషులు, ఎవరైనా పీపుల్ అన్నమాట. అదేంటంటే ట్రాఫిక్ కూడా ఏంటంటే చాలా కంట్రోల్ అనేది కంపల్సరీ. అట్లనే వాటర్ ప్రాబ్లమ్స్, కరెంటు ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా ఫ్యాక్టర్స్ మనకి కంట్రిబ్యూట్ చేస్తాయి ఒక సిటీ యొక్క డెవలప్మెంట్ కోసం అన్నమాట.
రియల్ ఎస్టేట్లో ఈ కొన్ని మోసాలు, కొన్ని ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేయడానికి, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ పెంచడానికి రేరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటింగ్ అథారిటీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. అట్లానే ప్రతి స్టేట్ గవర్నమెంట్ క్యాపిటల్లో కూడా ఏంటంటే రేరా తీసుకురావడం. కానీ ఇప్పటికి కూడా రియల్ ఎస్టేట్లో చాలా మోసాలు జరుగుతున్నాయి. సామాన్యులు మోసపోతున్నారు, సామాన్యులు పాపం రోడ్డును పడుతున్నారు. ఈ ఫ్యాక్టర్స్ని గవర్నమెంట్ కన్సిడరేషన్ చేసుకొని వాటి మీద ఫోకస్ చేసి ఏ విధమైన స్కోప్ లేకుండా రియల్ ఎస్టేట్లో మోసాలు జరగకుండా విధంగా స్టెప్స్ అనేది తీసుకుంటే డెఫినెట్గా ఏంటంటే రియల్ ఎస్టేట్ పరంగా అటు గ్రోత్ పరంగా హైదరాబాద్కి ఒక మంచి పేరు రావడానికి అనేది ఆస్కారం అనేది ఉంటుందన్నమాట. అట్లనే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, ఏ సిటీ అయినా కానీ మంచిగా డెవలప్ అవ్వాలి, కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవ్వాలి అంటే ఆ స్టేట్లో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. అఫ్కోర్స్ యాజ్ ఫర్ హైదరాబాద్ కన్సర్న్ లా అండ్ ఆర్డర్ ఈజ్ వెరీ గుడ్, అందుట్లో డౌట్ లేదు. కానీ ఇంకా ఎక్కడెక్కడ స్కోప్స్ ఉన్నాయో, లూప్ హోల్స్ ఉన్నాయో లా అండ్ ఆర్డర్ని మనం ఫోకస్ చేయగలిగితే డెఫినెట్గా ఏంటంటే గ్రోత్ అనేది రియల్ ఎస్టేట్ పరంగా కూడా ఏంటంటే ఒక మంచి సిటీ, లివబుల్ సిటీ అనేది కూడా ఒక పేరు తీసుకుని వస్తుంది. దాని ఆటోమేటిక్గా ఏంటంటే కంపెనీస్ కానీ, డెవలప్మెంట్స్ కానీ, ఆఫీసెస్ కానీ, అబ్రాడ్ నుంచి ఎఫ్డిఐస్ కానీ రావడానికి అవకాశం ఉందన్నమాట. ఏ గవర్నమెంట్ కానీ ఏంటంటే ముఖ్యంగా ఒక స్టేట్ గవర్నమెంట్కి కానీ అటు సెంట్రల్ కానీ మంచిగా డెవలప్ అవ్వాలంటే ఆ యొక్క లీడర్, ఇందాక మనం ఒక వీడియో చెప్పుకున్నాము, విజనరీ లీడర్ విత్ గోల్స్, టైం బౌండ్ ఛాలెంజింగ్ గోల్స్, విజనరీతో డెవలప్ చేస్తూ ఉంటే ఏంటంటే ఆ కంట్రీ, ఆ స్టేట్ కానీ ఎక్కడికో వెళ్ళిపోతుందన్నమాట. అంటే అన్నీ పర్ఫెక్ట్గా కంట్రోల్ ఉంటూ డెవలప్మెంట్ చేస్తే ఏంటంటే అందుకని ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అనగానే విజనరీ లీడర్, అట్లనే మోదీ గారి సెంటర్లో, అట్లనే రేవంత్ రెడ్డి గారు ఇంకా ఎట్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ అనమాట. ఇప్పుడే వచ్చారు కాబట్టి డెఫినెట్గా మనం ఆశిద్దాము రేవంత్ రెడ్డి గారు కూడా డెఫినెట్గా ఒక మంచి విజనరీ లీడర్గా డెవలప్ అవుతారని, అట్లనే మన చంద్రబాబు నాయుడు గారితో జోడు గుర్రాలుగా ఇద్దరు ఏకమై తెలుగు రాష్ట్రాలని ఒక ముందంజగా మిగతా స్టేట్స్ కన్నా ముందు ప్లేస్లో తీసుకెళ్ళగలుగుతారని నేను ఆశిస్తున్నాను. డెఫినెట్గా జరుగుతుంది, ఎందుకంటే ఆల్రెడీ గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇందులో కూడా ఏంటంటే రిలేషన్స్ కూడా చాలా ఇంపార్టెంటు. అటు ఛాలెంజింగ్ టాస్క్ ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అటు స్టేట్తో, నైబరింగ్ స్టేట్తో ఏపీ చంద్రబాబు నాయుడు గారితో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ హెల్తీ కాంపిటీషన్స్తో ముందుకు రావాలి. ముందుకు వెళ్తే అంటే ఆటోమేటిక్గానే డెవలప్మెంట్ అనేది హైదరాబాద్ ఇంకా మల్టీఫ్లోర్డ్ అవడానికి అవకాశం ఉంది. అట్లనే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కాంగ్రెస్ కావటం వలన ఏంటంటే సెంటర్లో బీజేపీ ఉండటం వలన కూడా ఏంటంటే ఆ పొలిటికల్ పార్టీస్ డిఫరెంట్ అయినా కానీ కామన్ ఏజెండా ప్రజా క్షేమం దృష్టిలో పెట్టుకొని గ్రోత్ ఫ్యాక్టరీ మీద వాళ్ళు ఫోకస్ చేయగలిగితే ఏంటంటే ఆటోమేటిక్ మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయగలిగితేనే అది ఫ్యాక్టర్. ఏంటంటే ఏ స్టేట్ అయినా కానీ మంచిగా డెవలప్ అవ్వాలంటే ఆ సెంటర్తో మంచి రిలేషన్స్ అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుంది అన్నమాట. అక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక కంపెనీస్ ఫ్యూచర్ కంపెనీస్ ఫ్యూచర్ టెక్నాలజీ కూడా మనకు తెలుసుకోవాలా. ఫ్యూచర్ టెక్నాలజీస్ ఏంటంటే మనం రాబోతున్న టెక్నాలజీ మీద ఫోకస్ చేయాలా ఆ లోకల్ గవర్నమెంట్, ఆ స్టేట్ గవర్నమెంట్. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, ఆగ్మెంటెడ్ వర్చువల్ రియాలిటీ, అండ్ అట్లనే రోబోటిక్స్ కానీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే ఫ్యూచర్ టెక్నాలజీస్ అంటే వీటి మీద ఫోకస్ చేస్తూ విద్యాలయాల్లో కానీ, యూనివర్సిటీస్లో కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కానీ వీటి మీద ఫోకస్ చేస్తూ ఆ స్కిల్స్ని ఎన్హాన్స్ చేసే విధంగా మనం ఎప్పుడైతే ఎంప్లాయీస్ని హై స్కిల్స్ మనం ప్రొవైడ్ చేయగలుగుతామో ఆటోమేటిక్ కంపెనీస్ కూడా ఏంటంటే ఓకే స్కిల్డ్ మ్యాన్ పవర్ పర్టికులర్ ఫీల్డ్లో ఉండటం వల్ల ఏంటంటే ఇంకో చోట నుంచి కూడా షిఫ్ట్ అవ్వడానికి అవకాశం, అంటే షిఫ్టింగ్ తక్కువ టైంలో ఫాస్ట్గా ఎస్టాబ్లిష్ చేయడానికి దాని యొక్క ఫలాలు ఆ స్టేట్కి రావడానికి అవకాశం ఉందన్నమాట. ఎప్పుడు ఏంటంటే
ఏంటంటే ఫ్యూచర్ టెక్నాలజీ మీద మనం ఫోకస్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఏంటంటే డెవలప్మెంట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు చాలామంది అంటుంటారు, ఒక క్రిటిసిజం ఉంది, డేటా సెంటర్స్, అమెజాన్ డేటా సెంటర్స్, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్న వాటిలో అందుట్లో ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉన్నా కానీ ఎంప్లాయ్మెంట్ ఇది నాట్ దట్ వన్. అటువంటి ప్రెస్టీజియస్ కంపెనీస్ హైదరాబాద్ ఎస్టాబ్లిష్ చేయటం వలన హైదరాబాద్ యొక్క పేరు అనేది పాపులర్ అవుతుంది అనమాట. అది ఇంపార్టెంట్. దానివల్ల మిగతా కంపెనీస్ ఎఫెక్ట్ అవుతుంది. మిగతా కంపెనీస్ ఇక్కడికి వచ్చి ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఉంది. అది ఇంపార్టెంట్. మనం క్రిటిసైజ్ చేస్తే దేన్నైనా క్రిటిసైజ్ చేయొచ్చు, అది వేరే విషయము. కానీ యొక్క పాజిటివ్ పాయింట్స్ తీసుకుంటే మాత్రము ఈ ఫ్యూచర్ టెక్నాలజీ మన యూనివర్సిటీస్లో కానీ మన ఇన్స్టిట్యూషన్స్లో కానీ దానికి ట్రైనింగ్ ఇస్తూ ఆ ఎంప్లాయ్మెంట్ తీసుకురావడానికి ఆస్కారం ఉందన్నమాట ఫ్యూచర్ టెక్నాలజీస్. అందుకని ఇంకొకటి ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్, సంక్షేమము అభివృద్ధి. ఈ రెండు జోడు గుర్రాలు అన్నమాట, సంక్షేమము అభివృద్ధి. ఎప్పుడైతే సంక్షేమం అభివృద్ధి రెండు జోడు గుర్రాలకు వెళ్తాయో అప్పుడే ఆ స్టేట్ కానీ ఆ కంట్రీ కానీ బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. ఏ మాత్రము సంక్షేమానికి ఫోకస్ ఇచ్చు అభివృద్ధిని నెగ్లెక్ట్ చేశారో ఆ స్టేట్ కానీ డెఫినెట్గా అంత డెవలప్మెంట్ ఉండదు, గ్రోత్ ఉండదు. మనం చూసాం నైబరింగ్ స్టేట్ ప్రీవియస్ గవర్నమెంట్ జగన్ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఏం జరిగిందో. ఈ ఫోకస్ మోర్ ఆన్ ద సంక్షేమం, అంటే వెల్ఫేర్ మీద బాగా ఫోకస్ చేశారు. ఈ నెగ్లెక్టెడ్ డెవలప్మెంట్. ఎప్పుడు ఏంటంటే అభివృద్ధి చేసి అభివృద్ధిలో ఉన్న ఫలాల్ని సంక్షేమం వైపు మళ్ళిస్తే ఏంటంటే అప్పుడు పర్ఫెక్ట్గా బ్యాలెన్స్డ్గా పోతున్నట్టు అనమాట. అది అంటే బయట నుంచి ఎక్కడో అప్పులు తీసుకొచ్చి సంక్షేమం కోసం అప్పులు తీసుకొస్తూ చేస్తే ఏంటంటే బర్డెన్ అనేది పెరుగుతూ ఉంటుంది. మనం చూసే ఉంటాము. ఇప్పుడు తెలంగాణలో కూడా ఏంటంటే ఈ విధంగా మనకి ఏపీలో కూడా ఏంటంటే ఈ సంక్షేమం మీద ఎక్కువ ఫోకస్ చేయటం వల్ల అప్పులు చేయటం వల్ల ఐ థింక్ నౌ దే గాట్ మోర్ దెన్ 7.7 lakh crores ఆఫ్ రూపీస్ డెప్ట్ అనమాట. ఎప్పుడు ఏ స్టేట్ అయినా డెవలప్ అవ్వాలంటే వీటి డెప్ట్స్ అనేది చాలా తగ్గించుకోవాలన్నమాట. అట్లనే ఇప్పుడు తెలంగాణలో కూడా ఏంటంటే యూ గాట్ నియర్ అబౌట్ 6.7 lakh crores డెప్ట్స్ అనమాట. సంక్షేమం ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అభివృద్ధి అనేది, అందుకని అభివృద్ధి బాటలో ఎప్పుడు గవర్నమెంట్ అనేది ఫోకస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీస్ వస్తుంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుందో ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ మీద పాజిటివ్ ప్రభావం పడి ఆటోమేటిక్గా ఇది ఎప్పుడు అప్ ట్రెండ్లో ఉండడానికి అవకాశం ఉందన్నమాట. ఇప్పటివరకు మనం చూసిన వీడియో అయితే చూడండి, మెయిన్ ఏంటంటే ఒక స్టేట్ మంచిగా డెవలప్మెంట్ అవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్గా పరంగా కానీ గ్రోత్గా బాగా డెవలప్ అవ్వాలి, దాని యొక్క ప్రభావము రియల్ ఎస్టేట్ మీద పాజిటివ్గా ఉండాలి. ఏ ఫ్యాక్టర్స్ కన్సిడరేషన్ చేసుకుంటే మెయిన్లీ మనం మోర్ దెన్ 10 points మనం ఇక్కడ కన్సిడరేషన్ చేసాము. వెరీ సింపుల్గా ఏంటంటే గుడ్ గవర్నెన్స్, లా అండ్ ఆర్డరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, రియల్ ఎస్టేట్లో మోసాలు జరగకుండా తీసుకోవాల్సిన స్టెప్స్, ఈ విధంగా ఏంటంటే ఫ్యూచర్ టెక్నాలజీస్, ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ చేయటము, FDIsని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయటము, ఇవన్నీ ఏంటంటే ఒక స్ట్రాటజీ పరంగా ఒక ప్లాన్ పరంగా మనము ఏ గవర్నమెంట్ అయినా చేస్తుందో ఆ గవర్నమెంట్లో ఏంటంటే డెఫినెట్గా గ్రోత్ అనేది ఎష్యూర్డ్ అనమాట. అట్లనే ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు కావాల్సినవి కూడా ఏంటంటే ఈ ఫ్యాక్టర్స్ మీద మన గవర్నమెంట్ ఫోకస్ చేయగలిగితే డెఫినెట్గా హైదరాబాద్ యొక్క రియల్ ఎస్టేటు కానీ హైదరాబాదు ఒక విశ్వనగరంగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని వై నాట్ టు అచీవ్ ఇట్, వీఆర్ ఇన్ ద జస్ట్ మనం అచీవ్ చేయడానికి అద్భుతమైన అవకాశం ఉండటం వల్ల ఏంటంటే దాన్ని డెఫినెట్గా మనం మెటీరియలైజ్ చేయగలటానికి అవకాశం ఉందన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మై నేమ్ ఈజ్ వల్లూరు వెంకటేశ్వర్లు. ఇఫ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కాంటాక్ట్ మీ ఆన్ వాట్సాప్. మై ఫోన్ నెంబర్ ఈజ్ 8121748850. I don't have my own any projects. Thank you.